నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ పద్మా రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే డ్రైన్ ఉందో డ్రైన్లో పడేసుకున్నాం కూడా నాకు అర్థం తీసేసారు. వాళ్ళు ఏమనుకుంటారు ఇదంతా కూడా సీడ్ ఉంది కదా అనుకుంటారు. కానీ ఎక్కడెక్కడైతే కప్లింగ్ స్టార్ట్ అయిందో కప్లింగ్ ఉన్న చోట కానీ లేకపోతే మీరు ఏ ప్రెషర్ పెట్టిన దగ్గర అది సర్చ్ చేస్తారు. ఎయిర్ సర్చ్ చేసినప్పుడు ఇది కూడా గుంజేసుకుంటున్నారు. గుంజుకున్న తర్వాత డెఫినెట్గా డ్రైనేజ్ వాటర్ కలుసుకుంటుంది. అంతేనా? ఇంకా మీరేమైనా ఐడెంటిఫై చేసినా ఉంటే చెప్పండి. బాగా తీసేది సార్ ముందే మనకు సర్చ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ ఓవర్ఫ్లో అంటే ఒకసారి రావడం మళ్ళీ సర్చ్ చేసుకోవడం ఉండదు కాదు. ఇలా కాకుండా కూడా మెయిన్ వాళ్ళని సర్చ్ చేస్తారు. మెయిన్ వాళ్ళు సర్చ్ చేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది కదా. ప్రజలు ఏపీ అందరూ వేరే చోటు కాకుండా మనం ప్రాజెక్ట్ నిర్మాణం తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. లేకపోతే ఒక్క చుక్క నీళ్ళు వాడలేదు, అన్నీ మూడలు పోతున్నాయి. పాత ఒక ఓజానికి నుంచి వాడుతున్నాం. అది బోర్వాల్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి జీపీలో చేసినాం సార్. దాదాపు 10 జీపీలో అంటే వాటర్ ఎట్లా ఇప్పుడు కంప్లీట్ అన్ని విలేజెస్ లో అప్పర్ స్ట్రీమ్ వరకు నీళ్ళు పోతున్నాయి. మనకు గ్రామ పంచాయతీ వస్తున్నాయి. సర్పంచ్ గారు వస్తున్నాయమ్మా అన్ని ప్రాంతాలు. రాజాపూర్ ఒకటి టీచర్ ఒకటి ఓల్డ్ సప్లై నడుస్తున్నాయి. అంటే ఓల్డ్ క్యాప్స్ మిగతా అన్ని జీపీలలో టాయిలెట్స్ అంటే కలుసుకున్నాయి సార్ టాయిలెట్స్ బయటకైనా లేవు కదా. ఎక్కడ చేస్తున్నాం సార్. కొన్ని డైలాగ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటే పిల్లలు వస్తారు. ఫెసిలిటీస్ లేకుండా ఎందుకు వస్తారు? మన ఊరు కూడా ఫేజ్ 1 వస్తుంది. నెక్స్ట్ ఫేజ్ 2లో సెకండ్ ఫేజ్ మళ్ళీ కొన్ని స్కూల్ మొత్తం వర్క్ స్టాప్ చేయమన్నారా? మన ఊరు మనపడి నడుస్తున్నాయా? స్కూల్ అయ్యింది. నరేగా డబ్బులు లేవు. నరేగా మళ్ళీ మన కొత్త బిల్డింగ్ ఉన్నాయా? టాయిలెట్స్ కాంపౌండ్ వాల్ కిచెన్ కొత్త ఇస్తారు. టాయిలెట్స్ దాంట్లో కవర్ చేశారా? మళ్ళీ కవర్ చేసిందా? 11 స్కూల్ కవర్. మిగతా సెకండ్ ఫేజ్లో ఇక్కడ లేవు. మళ్ళీ సెకండ్ ఫేజ్ 12 స్కూళ్ళలో 11 స్కూల్లో ఫస్ట్ ఫేజ్లో మన ఊరు పడి కంప్లీట్ అయ్యే పట్టుకొని ఇంకా 10 కాలేదు అంటున్నారు. అంటే బాయ్స్ యాజ్ అండ్ డేట్ అది కంప్లీట్ కాలేదు కదా. ఇంకా టెక్నికల్ స్కూల్స్ కంప్లీట్గా 11 కొత్త కన్సల్టేషన్ అంటున్నావు కదా. మొత్తం 33